గురించి అందరికీ ఇక్కడ ఎక్కువ తెలుసు. ఆయన మీద డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా మన ఏస్రా విజ్ఞాన వేదిక స్టార్టింగ్ నుంచి కూడా ఎలా అతి పేద కుటుంబంలో ఉండి చదువు కూడా చదువుకోలేని పరిస్థితిలో ఉండి వారాల అబ్బాయిగా చేసి ఘోరంగా అంటే ఆ వారాల అబ్బాయిగా చేసేటప్పుడు కూడా అక్కడ పరిస్థితులు వాళ్ళు పెట్టేటప్పుడు భోజనాలు పెట్టేటప్పుడు అనుకునే మాటలు అవన్నీ కూడా ఆయన మనసులోకి ఏర్పడి తర్వాత తన జీవితాంతం ఎలా గడిపాడు, ఎలా ఉన్నాడు, మనుషుల ప్రవర్తన కానీ లేకపోతే దేవుడు వీటి మీద కానీ ఆయన ప్రవర్తన ఆ విధంగా ఉండేది. నిజమైన కమ్యూనిస్ట్ అంటే అసలు యేసురావు గారు కమ్యూనిస్ట్గా బయటకి ఉండేవాడు కాదు, కానీ లోపల ఆయన చేసే విధానాలు మొత్తం అదే. ఈసేల్లో కూడా కొబ్బరికాయ కూడా కొట్టేవాడు కాదు ఆ టైంలో. అంటే నేను ఉండేప్పటికీ ఆయన రిటైర్ అయిపోయారు లేండి. ఆ టైంలో కూడా కొబ్బరికాయ కూడా కొట్టేవాడు అంట. అసలైన కమ్యూనిస్టు, నిజమైన కమ్యూనిస్టు ఆయనే అసలు. అదే మన వాళ్ళు మనం అంటే పరిస్థితులను బట్టి ఇప్పుడు ప్రజెంట్గా కొట్టడం జరుగుతుంది. ఆ రోజుల్లోనే ఆయన ఆ విధంగా ఉండేవాడు. యూనియన్ వాళ్ళుగా కూడా మన యూనియనే ఉండేది అప్పుడు ఎక్కువగా కూడా ఈ సైడ్లో. పర్మనెంట్ వాళ్ళ గురించి అడుగుతుంటే వాళ్ళదే ఉండే వాళ్ళకి అవుతుంది. ముందు వాళ్ళు పర్మనెంట్ చెప్పాలంటే వేరే వాళ్ళకంటే డైలీ వేజ్ వాళ్ళ గురించి మాట్లాడమని ఆయనే సజెషన్ ఇచ్చేవాడు అంట యూనియన్కి ఆ రోజుల్లో. అలాగే ఏంటంటే ఈరోజు రాత్రి మన విజయవాడ ఛానల్ అయినటువంటి ప్రభుత్వ ఛానల్ సప్తగిరిలో 8:30 నుంచి 9 దూరదర్శన్